మన వాళ్ళు లెస్ దెన్ 5 minutesలో మీ దగ్గర వస్తారు. సో ముఖ్యంగా ఇప్పుడు మన గణేష్ వస్తున్నది, గణేష్ పండుగ. దాని గురించి ఆల్రెడీ మీరు చాలా చాలా సంవత్సరాల నుండి ఇది చేస్తున్నారా? కొంచెం అలర్ట్ అయితే చేస్తే ఏం ఇంకా ఇష్యూ రాదు. ఎందుకంటే నైట్లో మేము సెలబ్రేట్ చేస్తున్నాం కదా, కానీ దొంగ వాడు కూడా అప్పుడు చాలా యాక్టివ్ ఉంటున్నారు. సో మేము కొంచెం అలర్ట్గా చూడాలి. ఇంటి లోపల ఎక్కువ డబ్బులు కానీ క్యాష్ జ్యువెలరీ పెట్టండి. బ్యాంక్లో లాకర్ ఉంటుంది, బ్యాంక్లో లాకర్ ఉంది తెలుసా? సో ఇది లాకర్లో జ్యువెలరీ క్యాష్ పెట్టాలి. చాలామంది ఇప్పుడు ఇంటి లోపల ఎక్కువ క్యాష్ ఎక్కువ జ్యువెలరీ పెడుతున్నారు. అట్లా చేయకండి. ఒక్కసారి మీ బయట వెళ్ళినప్పుడు, సపోజ్ మీ ఒక ఊరికి వెళ్తున్నారా, అప్పుడు ముందే పోలీస్కి కూడా చెప్పాలి, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి कि भाई నేను బయట వెళ్తున్నాము, నేను నా ఇంటికి చూడాలి. వాళ్ళు కూడా దృష్టి పెడతారు. ఇది చిన్న అలర్ట్నెస్ అయితే ఏం ఎక్కువ ఇష్యూ రాదు. సెకండ్ పాయింట్కే ఇప్పుడు ఇంకా ఏం వస్తున్నది? గణేష్ తర్వాత దుర్గామాత తర్వాత ఎలక్షన్స్. गणेश गानी दुर्गा गानी पीसफुल గా నడుస్తుంది. मिलते हैं फ्री में, कोई पैसा नहीं देता, फ्री में बस మోసం చేస్తాడు. ఎప్పుడైనా చాలా మంది మన భేసాలో నిర్మల్లో బెట్టింగ్ చేస్తున్నాడు, మట్కా చేస్తున్నాడు. రాతోరాత్ అమీర్ नहीं बनता. ठीक है, మెహనత్ చేయాలి, ఎఫర్ట్ పెట్టాలి, ప్రాపర్ జాబ్ చేయాలి. అవి అట్లాంటి బెట్టింగ్ కానీ ఇవి దాంట్లో ట్రాప్ చేయకండి. బెట్టింగ్ వాళ్ళే ఆతే उनको मार के भगा दो, ठीक है, पुलिस को कंप्लेंट करो. అట్లాంటి ఏం పనికి సపోర్ట్ చేయకండి. మీ పిల్లలు, మీ యూత్స్ వాళ్ళు ట్రాప్ అవుతున్నారు. जो खास करके जो गरीब लोग हैं వాళ్ళు దీంట్లో ట్రాప్ అవుతున్నారు. సో అట్లాంటి పనికి సపోర్ట్ చేయకండి.